దేశంలోని తెలుగు ప్రేక్షకులు అందరూ ఒక సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. ఎందుకంటే 2.5 గంటల పాటు థియేటర్లో ఫుల్గా నవ్వుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, రకరకాల ఇమోషన్స్ని మనం కూడా అనుభవించవచ్చు అని. అలాంటి ఒక కమర్షియల్ ప్యాక్డ్ మూవీ ఏ హీరో నుంచి వస్తుంది చెప్పండి? హీ ఈజ్ నన్ అదర్ దాన్ మాస్ మహారాజా రవితేజ. ఎస్, సో ఫస్ట్ టైం తమన్నా కాంబినేషన్లో రవితేజ గారు అదిరిపోతున్నారు, అదరగొట్టేస్తున్నారు. మరి బెంగాల్ టైగర్ సినిమాకి సంబంధించి మనతో బోల్డ్ విశేషాలు పంచుకోవడానికి మాస్ మహారాజా రవితేజ అండ్ మిల్కీ బ్యూటీ తమన్నా రెడీగా ఉన్నారు. మాట్లాడేద్దామా? హ్యాపీ దసరా టు మాస్ మహారాజా అండ్ మిల్కీ బ్యూటీ తమన్నా. థ్యాంక్ యూ, మీకు కూడా హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పినందుకు. సో బెంగాల్ టైగర్ సినిమా టీజర్ రిలీజ్ చేయగానే చాలు పండగ ఇంకా అనిపించింది మాకు. మాస్ మహారాజా నుంచి ఆడియన్స్ ఏవి ఎక్స్పెక్ట్ చేస్తారో అది 100% ఉంది సినిమాలో అన్న ఒక కాన్ఫిడెన్స్ రవితేజ ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసే టైం వచ్చేసింది అనిపించింది. అవునా? నో, ఐ కెన్ నేను ఆఫ్ కోర్స్ రవితో ఫస్ట్ టైం పనిచేస్తున్నాను. బట్ ఆఫ్ కోర్స్ ఆయన అన్ని సినిమాలు నాకు చాలా చాలా ఇష్టం. బికాస్ ఐ థింక్ హీ ఈస్ అన్ యాక్టర్ who gives everything that the a commercial entertainer will ever need, and he brings the whole thing to the plate. Right. So ఆయన like అందరూ డెఫినెట్గా చెప్తుంటారు ఆయన ఎనర్జీ గురించి, బట్ ఎనర్జీ పక్కన పెడితే హీ హాస్ సో మచ్ మోర్ యాజ్ అన్ యాక్టర్, విచ్ ఐ థింక్ ఆయన అఫ్ కోర్స్ నేను దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు అది తెలుస్తుంది. ఇంటెన్స్ సీన్స్ అయినా, ఇమోషనల్ సీన్స్ అయినా, హీ హాస్ సో మచ్ ఆఫ్ ఆనెస్టీ. కామెడీ అయినా, అండ్ కామెడీ చాలా చాలా కష్టం, అందరికీ తెలుసు ఎంత కష్టం అని. సో అండ్ హీ డస్ ఇట్ సో హీస్ అ న్యాచురల్. బట్ ఆయన పర్సనల్గా కూడా హీస్ అ ఫ్యాబ్యులస్ వెరీ చిల్డ్ అవుట్ పర్సన్. అంటే మీరు ఇఫ్ యూ లీవ్ అస్ టు లైక్ టాక్ హియర్, ఇక్కడ విల్ కీప్ టాకింగ్ ద హోల్ డే. లైక్ దాట్స్ హౌ యూ కెన్ టాక్ టు హిమ్, బికాస్ he's so approachable and so easy to talk to. సో టాకింగ్ టాపిక్ వచ్చింది కాబట్టి అసలు ఏ టాపిక్స్ నడుస్తూ ఉంటాయి మీరు అన్ని ఎవ్రీథింగ్ ఆల్ అండర్ పర్టికులర్ గా ఏది ఉండదు, సినిమా బయట అన్ని ఎవ్రీథింగ్ అండర్ సన్. I think he's one man I can actually gossip with and enjoy. Really, I'm not very good at gossiping, but I really enjoy gossiping with him. It's basic fun. And like తను కొంచెం ఎక్కడ ఎంతవరకు ఉండాలి అంతవరకు యాక్చువల్లీ కొంచెం రిజర్వ్డ్. not with everyone, but he kind of నాకు అది నచ్చదు, అసలు ఇష్టం ఉండదు నాకు. మీతో కాసేపు ఉంటే వాళ్ళని మొత్తం చదివేస్తారు, ఐ మీన్ ఓపెన్ చేసేస్తారు. లేకపోతే అసలు అప్పుడే బాగుంటుంది. లైక్ అది యాక్చువల్లీ చెప్పిన లోపల వాళ్ళు కూడా నాట్ ఓన్లీ తమన్నా చాలా మందికి ఉంటుంది. అవును, ఈయన అనుకుంటారేమో ఎవరైనా ఆ ప్రాబ్లం ఎక్కువ ఉంది, ఎస్పెషలీ గర్ల్స్ కి. అప్పుడు ఏంటంటే మనం కరెక్ట్గా ఓపెన్ చేస్తే ఓకే పర్ఫెక్ట్గా ఉందా, దెన్ దే విల్ ఇక మళ్ళీ ఒకసారి ఓపెన్ అయ్యారంటే మళ్ళీ మామూలుగా ఉండదు. అలాంటి ఒక కంఫర్ట్ ఎవరికైనా ఇవ్వడం అనేది దాట్ ఈస్ ఒక చాలా గొప్ప క్వాలిటీ. బికాస్ యూ మేక్ ది అదర్ పర్సన్ నెక్స్ట్ యూ సో కంఫర్టబుల్ దట్ దెర్ ఇస్ నో ప్రిటెన్స్. ఎలా ఉంటుంది అలాగే చెప్తాం. అందుకనమాట ఇప్పుడు తెలిసింది మాకు సీక్రెట్, ఎందుకు హీరోయిన్లు గర్ల్స్ అందరూ రవితేజ అసలు అంటే ఇప్పుడు అందరూ ఒకటే. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చిన్న అనవసరమైన కొన్ని ఆ గ్యాప్ ఎందుకు వస్తుందంటే రిజర్వ్డ్గా ఉంటాం. కొంతమంది అదే ప్రాబ్లం ఇది ఇందాక చెప్పాను కదా ప్రాబ్లం అదే ఉంటుంది. నాకు నిజంగా అర్థం కాదు ఎందుకు అలా ఉంటారు. ఐ ఫీల్ లైక్ మేబీ యూనో వాట్, ఎస్పెషలీ అందరూ జడ్జ్ చేస్తారు అందరినీ, బట్ ఈ సినిమా ఫీల్డ్ వచ్చేటప్పటి నుంచి ఇంకా పెరుగుతుంది ఎవరికైనా, అమ్మాయిలకి ఇంకా పెరుగుతుంది. సో యా, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పీపుల్ జడ్జ్ యూ అ లాట్, బట్ ఆ ఒక పాయింట్ వస్తుంది where you stop caring about what people think and you do what you feel is good. సో ఐ థింక్ ఆ పాయింట్ రీచ్ అయ్యాక ఇంకా ఏం ఉండదు మైండ్లో. యాక్చువల్లీ కరెక్ట్. ఇప్పుడు రవితేజ గారితో వర్క్ చేసిన తర్వాత ఇవన్నీ తెలిసాయా? అసలు బెంగాల్ టైగర్ లో ఈయనతో వర్క్ చేయక ముందు అసలు రవితేజ గారు మీకు ఎలా తెలుసు? సోషలీ చాలా సారి కలిసాం, ఎయిర్పోర్ట్ లో చాలా సారి కలిసాం. Like I once ran behind him in the security line and I was like, Ravi, and people don't recognize me at the airport, very rarely. But so I was then Ravi was like, Tamanna jaisi lag rahi hai, but I'm not sure. Tamanna adi ala chusaru 2 minutes. Ha Tamanna, okay. వెరీ చిల్డ్ అవుట్ పర్సన్ అసలు. అప్పుడు హలో హాయ్ అలా పరిచయం, తర్వాత ఈ సినిమాతో ఇంకా కొంచెం లైక్ I'm a huge fan. నాకు ఆయన సినిమా అంటే కిక్ అంటే నేను అట్లీస్ట్ 100 times, not exaggerating, 100 times చూసాను. కిక్ because I was also remaking it in Tamil that time, but
ఆ సినిమా బిఫోర్ ఐ గాట్ సైన్ ఆన్ అప్పటి నుంచి నేను చూస్తున్నాను. సో ఇట్ వాస్ నాట్ లైక్ ఆఫ్టర్ ఐ గాట్ సైన్ ఆన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ ద ఫిల్మ్. ఐ హ్యాడ్ సీన్ ద ఫిల్మ్ వెరీ మెనీ టైమ్స్ బిఫోర్ ఐ గాట్ ఆన్ టు దట్ ఫిల్మ్. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ అంటే నాకు ఎంత నచ్చిందంటే, అంటే అలాంటి సినిమాలు అప్పుడప్పుడు యూ ఫీల్ లైక్ దాన్ని టచ్ చేయకూడదు, దాన్ని రీమేక్ చేయకూడదు, బికాస్ ఈయనలాగా మళ్ళీ ఎవరు పర్ఫార్మ్ చేయలేరు. డబ్బులు రావాలి, రీమేక్ చేయాలి. మీలాగా ఎలా మళ్ళీ రావాలి మీరు చెప్పండి, మీతోనే రీమేక్ చేయాలి. అయితే నాకేంటంటే బెస్ట్ ఫస్ట్ టైం నేను బల్గా హలో హాయ్ నేను ఫస్ట్ టైం ఒక తమిళ ఛానల్లో చూశాను ఇంటర్వ్యూ ఇస్తుంటే తను. అక్కడి నుంచి నాకు తమిళ మాట్లాడుతుంటే నాకు పర్ఫెక్ట్ వర్డ్ ఈజ్ ముచ్చటేసింది నాకు అసలు. ఎందుకంటే చాలా కష్టం అది. ఒక రకంగా చెప్పాలంటే తమిళ్ కంటే తెలుగు ఇంకా కష్టం. తమిళ్ ఈజీ, ఇంకా తమిళ్లో తెలుగు మొత్తాన్ని మాట్లాడేస్తుంటే లైక్ షాక్ గ్రాస్పింగ్. ఆ మెమరీ నాకు లేదు అది అంత నాకు అసలు. బట్ నాకు కూడా మెమరీ ఎక్కువ. ఇట్స్ నాట్ ఐ హావ్ షార్ట్ టర్మ్ మెమరీ. ఈవెన్ దట్స్ మీ యాక్చువల్లీ. నాకు కూడా షార్ట్ టర్మ్ అండి. అన్నెసెసరీ థింగ్స్ డిలీట్ అయిపోతుంటాయి తప్ప అదర్వైజ్ అవసరం అన్నీ వెరీ గ్రాస్పింగ్, వెరీ గుడ్ గ్రాస్పింగ్. ఇక్కడ ఎలా ఉందంటే షార్ట్ టర్మ్ మెమరీ నాకన్నట్టు లాంగ్వేజ్ మీద అసలు రావటం అనేది చాలా వెరీ రేర్. మీతో నేను డెఫినెట్లీ అగ్రీ చేస్తాను. ఎందుకంటే తను వచ్చిన కొత్తల్లోనే తను తెలుగు మాట్లాడడం నేర్చేసుకుని డైరెక్టర్స్, హీరోస్, ఆడియన్స్ అందరినీ పడేసి ఎనీ ఫంక్షన్, ఎనీ ఆడియో ఫంక్షన్, ఎనీ ఇంటర్వ్యూ ఎక్కడ చూసినా సరే లైక్ అనర్గళంగా వస్తుంది. సూపర్. అది నాలుగు విషయం కాదు. ఎక్కడైనా అంటే ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఎక్కువ నార్త్ ఇండియా నుంచి మనం చేస్తున్నారు కాబట్టి హీరోయిన్ మాట్లాడుకుంటున్నారంటే అది ఆబ్వియస్లీ ఇంగ్లీషే అవుతుంది. ఐ థింక్ మీరిద్దరు ఇద్దరు తెలుగు ఆర్ హిందీ అంటే కాదు కదా, మాకు అప్పుడు ఆ టైంకి ఏ భాష ఉంటే ఆ భాష. మేము 3-4 భాషలు కలిపి మాట్లాడతాం. హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని కలిపి మాట్లాడేస్తుంటాం. ఇప్పుడు కొన్ని పదాలు ఒక లాంగ్వేజ్ లోనే అంటేనే బాగుంటుంది, అది కొన్ని హిందీలోనే బాగుంటాయి, కొన్ని ఇంగ్లీష్లో బాగుంటాయి. అలా లేకపోతే నాకు అది ఉండదు, తృప్తి ఉండదు ఏదైనా మాట్లాడాలంటే. నిజమే, కరెక్టే. కొన్ని వర్డ్స్ అంటే నాస్టాల్జిక్ ఇలాంటివి అంటే గబుక్కున ఇంగ్లీష్ వర్డే కరెక్ట్ అనిపిస్తుంది ఆ సందర్భంలో. ట్రూ. ఓహో, చాలా జరుగుతున్నాయి. అయితే బెంగాల్ టైగర్ సెట్స్ లో కూడా మీరు చాలా సూపర్ టైం అసలు. చాలా యాక్చువల్లీ తక్కువ రోజులు వర్క్ చేసాం. యా, ఐ ఫీల్ ఈ సినిమా చాలా తొందరగా అయిపోయిందండి. తప్పని అయిపోయింది. ఇంకా 25 days అంతే, అంతే ఎక్కువ చేయలేదు. 25 days మ్యాక్స్. యా, మ్యాక్స్. కాంబినేషన్ అంటే ఎక్కువ మొత్తం చాలా మంది గర్ల్స్ ఉన్నారు కదా సినిమాలో. రాశి కన్నా ఒక పక్క, హంసనందిని ఒక వాటి వాళ్ళ ఐటమ్ సాంగ్ వచ్చింది. కానీ కలర్స్ అయితే మాకు అలా కలర్స్ విషయం డెఫినెట్లీ సినిమా అది అందరికి నచ్చితే ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యాక్టర్స్. దానికన్నా ఎక్కువ ఏం ఉండదు మాకు, బికాజ్ ఎంత హార్డ్ వర్క్ పెడతాం ఏ సినిమాకైనా. బట్ ఈవెన్చువలీ అది ఒక పెద్ద కాస్ట్ ఉంటే అందరూ అది ఆ ఫిల్మ్ సక్సెస్ అయ్యాక అందరూ దాన్ని బెనిఫిట్ చేసుకుంటారు. సో వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు హ్యావ్ మోర్ పీపుల్ ఆన్ బోర్డ్. అండ్ అది ఇంకా రీచ్ అయితే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్. రీచ్ అయ్యి అందరికి నచ్చింది, లైక్ హిట్ అందరూ హ్యాపీగా ఉంటారు, బాగుంటుంది కదా. అయితే రవితేజ గారు, నేను తమన్నా గారి గురించి విన్న ఒక మెయిన్ మంచి విషయం ఏంటంటే హీరోయిన్స్ మధ్య యాటిట్యూడ్స్, ఈగోస్ అన్ని ఉంటూ ఉంటాయని జనరల్లీ వింటూ ఉంటాం. కలిసి వర్క్ చేసేటప్పుడు తక్కువ ఫైట్ ఎక్కువ సీన్ చేస్తారు, మీడియాలో సీన్ ఎక్కువ అవుతుంది. యాక్చువల్లీ వాళ్ళందరూ బాగానే ఉంటారు. చిన్న అది ఎవరికైనా ఉంటుంది, అది నాట్ ఓన్లీ హీరోయిన్స్, అది ఎవరికైనా అవుతుంది. అది అనవసరంగా లేనిపోయిన ఇంతదాన్ని పెద్ద చేయకపోతే మసాలా అయిపోతే మనకి థ్రిల్ ఉంటుంది, ఇంకా మజా ఉంటుంది ఇంకా. సో యాక్చువల్లీ ఏముండదు తనకైతే, నాకు తెలిసి జీరో. బట్ లైక్ రవి సెడ్, ఈ జనరేషన్ లో ఉన్న యాక్టర్స్ అందరూ హీరోస్ ఉన్నా హీరోయిన్స్ ఉన్నా ఎవ్రీ వన్ ఇస్ వెరీ చిల్డ్. యాక్చువల్లీ యా, కరెక్ట్. ఈవెన్ హీరోస్, ఇట్స్ దేర్, దే మీట్ ఈచ్ అదర్, దే వెరీ కార్డియల్ విత్ ఈచ్ అదర్. ఎవ్రీబడి మైట్ నాట్ బి చడ్డీ బడ్డీస్, you know, and they don't need to be also. ఇది ఒక professional platform, so they all know each other, ఆ respect ఉంటుంది. And they're great when they meet socially, and who have personal equations have it, who don't have it. So it's a very very amicable situation in industry. But of course Ravi sir చెప్పినట్టు బయట డెఫినెట్ గా కొంచెం దాన్ని పెంచి లేకపోతే మజా లేదు కదా. అంతే, సింపుల్ యాజ్ దట్. నిజం అది. సూపర్. సో రవితేజ గారు ఒక కథ ఓకే చేశారు అంటే అది ఖచ్చితంగా ఆడియన్స్ ని 100%, ఐ మీన్ మొత్తం ప్యాకేజ్ గా ఎంటర్టైన్ చేస్తుంది. అన్నీ కాదు, కొన్ని అన్నీ ఎందుకు అవుతాయి మాకు. ఇప్పుడు కాదు అలా కాదు. ఇప్పుడు కొన్ని మనకి నచ్చుతాయి, అన్నీ వాళ్ళకి నచ్చాలని రూల్ ఏం కాదు. మనకు నచ్చేవి వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఒక్కోసారి ఏం జరుగుతుంది చెప్పినా, మనకి నచ్చింది పెద్ద హిట్ అయిపోతుంది ఒక్కోసారి.
Yeah. మీకు జరిగింది చాలాసార్లు జరుగుతుంది. సో నాట్ అన్ని, కొన్ని. చాలా వరకు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి అది మాకు డెఫినెట్గా ఫస్ట్ ప్రయారిటీ అదే కదా. ఓకే యాక్చువల్లీ ప్రయత్నించినప్పుడు దట్ ఈస్ వాట్ వీ వాంట్. బట్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ నాట్ ఓన్లీ వన్ పర్సన్స్ ఎఫర్ట్, ఇట్స్ 24 క్రాఫ్ట్స్. సో ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ పెడతారు, మైండ్ పెడతారు, దాని తర్వాత ఒక లక్ ఎలిమెంట్ ఉంటుంది. బికాస్ అదంతా జరగాలి. అది జరగకపోతే వీఆర్ ఆల్ 150-200 పీపుల్ పనిచేస్తారు. సో ఈ స్టోరీ మీకు ఫస్ట్ టైం మీరు విన్నప్పుడు ఏంటి మెయిన్ ఎలిమెంట్ ఈ స్క్రిప్ట్ ని ఓకే చేయడానికి కారణం ఏంటి? అంటే ఒకటి ఇప్పుడు సంపత్ మంచి స్టోరీ టెల్లర్, తన కథ చెప్పేయడం, ఒక క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి, గమ్మత్తులు ఉన్నాయి కొన్ని. సో అందుకే నాకు నచ్చింది. సో దీంట్లో ఏంటంటే 2 హీరోయిన్స్, మంచి సాంగ్స్, మంచి యాక్షన్, మంచి సీన్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే పర్ఫెక్ట్ ఒక నాన్ వెజ్ ఫుల్ మీల్స్ లాగా అనుకోండి అని మేము నమ్ముతున్నాం. రేపు చూడాలి. నాన్ వెజ్ ఐటమ్స్ ఏంటి? నాన్ వెజ్ ఐటమ్స్ ఇన్ని చూసిన తర్వాత కూడా అడగచ్చా అంటే మీ నోటి నుంచి విందామని ఒక రకంగా అన్ని అందులో మొత్తం అన్ని నాన్ వెజ్. యాక్చువల్లీ బోల్డ్ అని వెరైటీలు ఉన్నాయి. అసలు 1% కూడా వెజిటేరియన్లు కూడా రావాలి కదా. ఒకసారి అవి కూడా ఉన్నాయి, అవి కూడా ఉంటాయి. తమన్నా, మీ దగ్గరికి ఈ సినిమా వచ్చినప్పుడు మెయిన్ రీజన్ ఏంటి? స్క్రిప్ట్ విన్నారా, లేదా అసలు రవితేజ గారితో ఓకే చాలా కాలం తర్వాత అవుతుంది అని ఓకే చేసేసారా? హౌ ఇట్ హ్యాపెన్? See, there are two things for this. One is I have worked with Sampath before. రచ్చలో పనిచేసాం. అండ్ ఫస్ట్ టైం ఆయన రచ్చ నరేట్ చేసేటప్పుడు నాకు ఇమీడియట్గా ఐ లైక్ ద స్క్రిప్ట్ అండ్ ద వే హీ నరేటెడ్. అండ్ దట్ టైమ్ హీ వాజ్ వే మోర్ న్యూ. అంటే రచ్చ ఆఫ్ కోర్స్ గాట్ హిమ్ అ లాట్ ఆఫ్ ఫేమ్. దాని ముందు he had done one film before Racha. One film. ఏమైంది yeah, so that was his first film. And but overall see, a director is the captain of the ship, and ఆయనకున్న command, ఆయనకున్న sensibility. See, commercial films I feel are the most difficult to make. నిజమే. ఒక చాలా సబ్జెక్ట్తో, డిఫరెంట్ సబ్జెక్ట్తో అప్పుడప్పుడు అది ఈజీ అన్నీ వేయాలి, దాంట్లో అన్ని ప్రాపర్గా కుదరాలి. బట్ కమర్షియల్ ఫిల్మ్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఇన్ ఎనీ జానర్, బీ ఇట్ హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, ఎనీ లాంగ్వేజ్, ఇంగ్లీష్. సో కమర్షియల్ ఫిల్మ్స్ ఆర్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. కానీ సంపత్కి హీ హ్యాస్ సమ్ జడ్జ్మెంట్ ఆఫ్ కమర్షియల్ సెన్సిబిలిటీ. అది ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేరు. అది ఎక్స్ ఫ్యాక్టర్. ఏముంటుంది దానికి సమాధానం నా దగ్గర లేదు. సో ఐ హ్యావ్ దట్ ఫేత్ ఇన్ హిమ్. అండ్ ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు దట్ హీఈస్ డూయింగ్ దిస్ ఫిల్మ్. Actually, I was on board that time, and of course, I was very happy to know it's Ravi's film, because I've been wanting to work with Ravi since very long, very very long, and adi kudarledu. Actually kudarle, yeah, kudarle. And I genuinely wanted to work with him. Idi first cinema, and I hope anukuntunnanu, I hope mundu inka chala pan chestam together. And I feel like we as actors, like I keep telling him, I want to do something really really like fancy, some other kind of script with you, because I think he's such an amazing actor. Ante of course Mass Maharaja, there is for all his fans, but I want to do some crazy script with him, because I think actually it will work. We need to do something really really crazy. She was very energetic, anni baga chestundi, and she make faces too good, so it will definitely work. Sometimes she mala old heroine Juhi Chawla తెలుసు కదా, she is very good at comedy, because apart Shah Rukh and Amir Khan, they given a statement that our comedy improved because of Juhi. Sure. She's very that chulbuli kind of, animated, very animated. She can do, I'm sure. Immediate, quick. Yeah, quick. Spontaneity ఉంది బాగా. There's a lot of nonsense inside us. That's it. That comes out on లోపల చాలా కోతితనం ఉంది, అది బయటకు వస్తుంది అంతే. And we get paid for it. రవితేజ గారు లాంటి వాళ్ళు ఉంటే ఇంకా బయటకు వస్తుంది ఈజీగా. రావాలి, because that's the best part of being human. I mean, it's the energy of life. So అసలు మీకు ఆలోచన వచ్చిందంటేనే మాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఎప్పుడెప్పుడు అలాంటి మళ్ళీ స్క్రిప్ట్ తీసుకుని వస్తారా అని. అవసరం definitely. I hope so. I really hope so. I hope everybody, all the directors and every script as well. Definitely. సో ఈ స్టోరీ మీకు ఫస్ట్ టైం మీరు విన్నప్పుడు ఏంటి మెయిన్ ఎలిమెంట్ ఈ స్క్రిప్ట్ ని ఓకే చేయడానికి కారణం ఏంటి? అంటే ఒకటి ఇప్పుడు సంపత్ మంచి స్టోరీ టెల్లర్, తన కథ చెప్పేయడం, ఒక క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి, గమ్మత్తులు ఉన్నాయి కొన్ని. సో అందుకే నాకు నచ్చింది. సో దీంట్లో ఏంటంటే 2 హీరోయిన్స్, మంచి సాంగ్స్,
మంచి యాక్షన్, మంచి సీన్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే పర్ఫెక్ట్ ఒక నాన్ వెజ్ ఫుల్ మీల్స్ లాగా అనుకోండి అని మేము నమ్ముతున్నాం. రేపు చూడాలి. నాన్ వెజ్ ఐటమ్స్ ఏంటి? నాన్ వెజ్ ఐటమ్స్ ఇన్ని చూసిన తర్వాత కూడా అడగచ్చా అంటే మీ నోటి నుంచి విందామని ఒక రకంగా అన్ని అందులో మొత్తం అన్ని నాన్ వెజ్ యాక్చువల్లీ బోల్డ్ అని వెరైటీలు ఉన్నాయి. అసలు 1% కూడా వెజిటేరియన్లు కూడా రావాలి కదా. వస్తారు అవి కూడా ఉంటాయి. ఈ సినిమా మీరే అన్నారు అన్నీ ఒక సినిమాలో కుప్పించడం జరగదు, కొన్ని మెయిన్గా బాగుండాలి అంతే అని. అలా ఈ సినిమాలో ఏవి ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి? అదే ఎంటర్టైన్ చేస్తుంది. అది నా నమ్మకం. ఎమోషన్ ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, కామెడీ వన్ కైండ్ ఆఫ్ కైండ్ కాదమ్మా, ఎన్ని కలవాలి కదా, అన్ని కలిస్తేనే నీకు బాగుంటుంది అంతే కదా. అండ్ తమన్నా రీసెంట్ హిట్ బాహుబలి లో మీరు చూసే ఉంటారు. మీరు తమన్నాకి చెప్పాల్సినవి అదే మీరు చూస్తారు అండ్ తమన్నాకి చెప్పాల్సినవి కూడా చెప్పుంటారు ఆల్రెడీ చూసిన మీ రెస్పాన్స్ ని మాతో కూడా షేర్ చేసుకుంటే. ఇక్కడ you're there in 2 part now. Little bit. Yes, somewhere. అసలు అవంతిక అసలు దాంట్లో ప్రత్యేకంగా చెప్పాలా, మెయిన్ నాకు వెంటపడి సాంగ్ ఉంది కదా అది. అండ్ ఇక్కడ ఈ క్యారెక్టర్ ఆ డీ గ్లామర్ చేసి కొంచెం అమ్మో నాకైతే అలా అనిపించింది. ఫస్ట్ ఆ వాక్ చేస్తున్నా కొడుతున్నా సరే, ఎస్పెషలీ దట్ వన్. తెలుసు కదా మీరు రాజమౌళి సార్తో పంచు కదా, అది నేను కాదు కదా, అది రాజమౌళి కదా. యాక్చువల్లీ Rajmouli, actually. Some films you just should not take any credit for because it's somebody else who has done all the homework, all the work. అంటే కాదు అవంతిక దట్ దిస్ రెబల్ క్యారెక్టర్ ఉంటుంది కొంచెం సీరియస్ క్యారెక్టర్, అది రాజమౌళియే. బట్ అవంతిక ఇస్ నాట్ రాజమౌళి, దట్స్ తమన్నా. దట్స్ దట్ లుక్స్ సూపర్. నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పేరుకి తగ్గట్టుగా ఉంటుంది క్యారెక్టర్ అనిపించింది నాకు. ఫస్ట్ టైం మనకి టీజర్ కింద తన స్టిల్ వచ్చి అవంతిక అనగానే ఆ పేరు తగిన ఎగ్జాక్ట్లీ ఆ ఫీలింగ్ స్క్రీన్ లో చూసినప్పుడు అనిపించింది నాకు. ఈ క్యారెక్టర్కి ఈ పేరే కరెక్ట్ అని అనిపించింది నాకు. సో ఫైనల్లీ మీరిద్దరూ కలిసి వర్క్ చేశారు అండ్ ఇట్స్ గోయింగ్ టు అంటే ఒక బ్లాస్ట్ లాగా సినిమా అందరిని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ ఇద్దరికి హ్యాపీ దసరా, విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ దసరా, విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.